నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఇది అతని దారి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో అక్టోబర్ 3, 2012లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పేరు రామ్ కుమార్, కానీ రావణాసురుడు. ఎప్పుడు చూసినా తుమ్మల్లో పొద్దుగూకినట్లు ఉంటుందిట ఆ మొహం. ధుమ్మధుమ్మలాడుతూనే ఉంటాడుట. గుప్పెడు ఒడ్లు మొహాన చల్లితే బుట్టెడు పేలాలు వేగుతాయిట. భార్య పిల్లలున్నారు కానీ వాళ్ళు ఈయన దగ్గర ఉండరు. ఒంటరిగానే తిరుగుతూ ఉంటాడు. రిటైర్మెంట్కి ఇంకా 5 ఏళ్లుందిట. వర్షం పడే ముందు ఈదురుగాలి వచ్చినట్టు కొత్తగా రాబోయే ఆఫీసర్ గారి వివరాలన్నీ ముందుగానే తెలిసిపోతాయి. ఆ డివిజన్లో విద్యుత్ విభాగానికి కొత్తగా రాబోతున్న ఆఫీసర్ గారి వివరాలు ఇవన్నీ. ముందు రోజు కబురు వచ్చింది ఆయన వస్తున్నాడని. తెల్లవారుజామున 10 మంది స్టేషన్కి వెళ్లారు ఆయన్ని ఆహ్వానించడానికి. అదో మర్యాద, ఆనవాయితీ. రైల్లో నుంచి దిగాడు రామ్ కుమార్. ఆయన కంటే ముందుగా రైల్లో నుంచి దిగిన ప్యూన్ స్టేషన్లో కంపార్ట్మెంట్ దగ్గర చేతిలో పూలదండతో నిలబడ్డ గుంపుకి వీరే వారు అని పరిచయం చేశాడు. దండ వేశారు, నమస్కారాలు పెట్టారు. ఆ దండ తీసి ప్యూన్కి అందించి ముందుకు నడిచాడు ఆయన. స్టేషన్ బయట వారి వాహనం డ్రైవర్తో సిద్ధంగా ఉంది. అందులో ఎక్కి తిన్నగా గెస్ట్ హౌస్కి వెళ్లారు. అక్కడ ఈయన కోసం ఒక ఎయిర్ కండిషన్ గది, సపర్యలు చేయడానికి ఒక మనిషి సిద్ధంగా ఉన్నారు. సార్, 9ంటికి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. కాఫీ, న్యూస్ పేపర్ వచ్చేశాయి. కాఫీ తాగి మరో గంట నిద్రపోయి లేచి తయారైపోయాడు. 9ంటికి ఆఫీస్కు బయలుదేరాడు. అక్కడంతా హడావుడిగా ఉంది. అప్పటి వరకు ఆ పోస్టులో ఉన్న శ్రీనివాస్ అప్పటికే వచ్చేశాడు. ఈయన్ని సాదరంగా ఆహ్వానించాడు. ఇద్దరూ ఛాంబర్లోకి వెళ్లారు. శ్రీనివాస్ తన కుర్చీలో కూర్చున్నాడు. ఎదురు కుర్చీలో రామ్ కుమార్. స్టాఫ్ అంతా రూములోకి వచ్చి ఇరుక్కునే నిలబడ్డారు. సంతకాలు పెట్టారు ఇద్దరు. శ్రీనివాస్ లేచి యువతలకొచ్చాడు. రామ్ కుమార్ ఆ సీటు దగ్గరకు వచ్చాడు. మళ్ళీ ఇద్దరికి దండలు వేశారు, చప్పట్లు కొట్టారు. తర్వాత స్వీటు, హాటు, కాఫీ అందరికీ ఇచ్చారు. స్టాఫ్ను పరిచయం చేశాడు శ్రీనివాస్. వాళ్ళదంతా ఫీల్డ్ వర్క్. 10% మంది మాత్రమే ఆఫీసులో ఉంటారు. అక్కడ ఈ సందడంతా ముగిశాక ఇద్దరు డిఎం గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయనే పెద్ద తలకాయ. ఆయన పేరు కేకే గర్గ్, ఉత్తరాదివాడు. పూర్తి పేరు కిషోర్ కుమార్ గర్గ్. ఆదరంగా నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెల్కమ్ టు మై టీమ్. మీ గురించి చాలా విన్నాం. మీరు ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఆ తర్వాత ఆఫీసర్స్తో మీటింగ్ హాల్లో మీటింగ్ ఉంది. ముగ్గురు అక్కడికి వెళ్ళారు. మళ్ళీ పరిచయాలు, మళ్ళీ స్పెషల్గా కాఫీ, టిఫిన్. మధ్యాహ్నం క్లబ్లో లంచ్. వెళ్ళే ఆఫీసర్ గారికి వీడ్కోలు, వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ ఉపన్యాసాలు. ఆ తర్వాత భోజనాలు. అంతటితో ఒక లాంఛనం ముగిసిపోయింది. ఇక మర్నాటి నుంచి రొటీన్. మీకు ఇల్లు మరొక 1 నెల రోజుల్లో రెడీ అయిపోతుంది అన్నాడు ఆ వ్యవహారాలు చూసే ఆఫీసర్. నాకు ఇల్లు అవసరం లేదు, నా ఫ్యామిలీ రాదు, నాకు ట్రాన్సిట్ అకామిడేషన్ ఇవ్వండి చాలు అన్నాడు రామ్ కుమార్. వెంటనే ట్రాన్సిట్ వసతి కల్పించారు. ఒక గది, ముందు చిన్న వరండా, చిన్న వంటగది. ప్యూన్ వెంటనే వచ్చాడు. వండి పెడతాడు. రామ్ కుమార్ సెటిల్ అయిపోయాడు. పని ఎలా సాగుతోంది, ఎవరే పని చేస్తున్నారు, స్టాఫ్ స్వభావాలు ఎలా ఉన్నాయి, అతి వినయం ఎవరు చూపిస్తున్నారు, మాటలతో కోటలు కట్టేవాళ్ళు ఎవరు, ఇవన్నీ చాలా త్వరగానే ఆకళింపు చేసేసుకున్నాడు రామ్ కుమార్. ఎవరితోనూ పెద్దగా కలవడు. ప్రొద్దున్న క్లబ్కు వెళ్ళి షటిల్ ఆడతాడు. ఆఫీస్ అయ్యాక ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటాడు, టీవీ చూస్తాడు. వారాంతంలో ఊరికి వెళ్ళి ఫ్యామిలీని చూసి వస్తాడు. అంతే. రాసుకు పూసుకు తిరిగే మిత్రత్వమూ లేదు, మొహం చూడనంతటి శత్రుత్వమూ లేదు. ఇక పని విషయానికి వస్తే మెరిక. ఎవ్వరూ వేలెత్తి చూపే అవకాశం లేదు. తాను హైరాణ పడి ఎదుటి వాళ్లను హైరాణ పెట్టడు. అలా ఓకగా చేసుకుపోతాడు ఎంత కష్టమైన పనైనా. ఒకరోజు రామ్ కుమార్ దగ్గరికి ఒక పేపర్ వచ్చింది. ఆ ఏడాది అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అత్యంత ప్రతిభ కనపరిచిన కార్మికుల జాబితా అది. వారికి అవార్డులు ఇస్తారు. ప్రతి ఏటా ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అందులో 3 రకాలు. ఇక్కడ అంటే లోకల్గా చాలామందికి ఇస్తారు. మరికొంతమందికి రాష్ట్ర స్థాయిలో, హైదరాబాద్లో జోనల్ ఆఫీసులో జరిగే ఫంక్షన్లో అవార్డులు ఇస్తారు. ఇంకా ప్రతిభావంతులకి జాతీయ స్థాయిలో ఢిల్లీలో అవార్డులు ఇస్తారు. ఓపిగ్గా చదివాడు రామ్ కుమార్. అతని నొసలు ముడిపడ్డాయి. తన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఊరు దాటి వెళ్లే అవకాశం రాలేదు.
ఇక్కడే అవార్డులు పుచ్చుకోవాలి. స్టెనోని పిలిచి కొన్ని పాత ఫైళ్లు తెప్పించి క్షుణ్ణంగా పరిశీలించాడు. మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. విషయం అర్థమైంది. ఇక ఆ సంగతి పక్కన పడేశాడు. మరుసటి నెలలో అర్జెంటుగా ఆఫీసర్ల మీటింగ్ పెట్టాడు డిఎం. మినిస్టర్ గారు ఈ నెలలో కానీ పై నెల మొదటి వారంలో కానీ ఈ ప్రాంతానికి ఇన్స్పెక్షన్కి వస్తారు. డేట్ ఇంకా తెలియదు కానీ వస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్నాడు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మినిస్టర్ విజిట్కు సిద్ధమైపోతున్నారు. రామ్ కుమార్ తన ఛాంబర్కి వచ్చాడు. స్టెనోని పిలిచి 3 పేర్లు చెప్పాడు. ఈ 3 అర్జెంటుగా నా ఎదుటికి రప్పించండి అన్నాడు. ఆ 3 క్లాస్ 4 ఉద్యోగులు. వాళ్ళు ఎప్పుడూ కాకుల్లా బయట తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఈ ఆఫీస్కి రావాల్సిన అవసరం కానీ అవకాశం కానీ ఉండవు. మరి ఇప్పుడు ఈయనకి వాళ్ళతో ఏం పనా అని ఆశ్చర్యపోయాడు స్టెనో. ఆయన ఆజ్ఞ అయింది కాబట్టి మర్నాడు పొద్దుటికి వాళ్ళు 3 తలో మూలన ఉంటే వెతికి పట్టుకుని రప్పించి ఆఫీసర్ గారి ఎదుట నిలబెట్టాడు. వాళ్ళు బాలకృష్ణ, సత్యరాజన్, నరసింహులు. వాళ్ళు 3కి గొంతు ఎండిపోతోంది. ఏదో పనిముట్లు అన్నీ ఉన్న సంచి చేత పట్టుకుని ఎక్కడ రిపేర్ వస్తే అక్కడికి పరుగులు పెట్టడం, రిపేర్లు చేయటం ఇదే వాళ్ళ పని. ఇలా ఆఫీసులకు వచ్చి ఏసీ గదుల్లో కూర్చున్న ఆఫీసర్ గారుల దగ్గరకు ఎప్పుడూ రాలేదు. వాళ్ళు వంగి వంగి దండాలు పెట్టారు. వాళ్ళకి ప్రతి నమస్కారం చేశాడు రామ్ కుమార్. కూర్చోమన్నాడు వాళ్ళని. వాళ్ళు తెగ మొహమాట పడిపోయారు. పరిశీలనగా చూశాడు రామ్ కుమార్ వాళ్ళ 3 వంక. ఎండా వాన అనకుండా ఆరు బయటకు తిరుగుతూ విధులు నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళ మొహాలు మాడిపోయి ఉన్నాయి. చేతులు మొరటు తేలిపోయాయి. అసలు వయసు కంటే 10 ఏళ్ళు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నారు. మీరెక్కడుంటున్నారు? ఏ ఊరు? పిల్లలు ఎంతమంది? ఈ ఉద్యోగంలో ఎన్నాళ్లుగా ఉన్నారు? వగైరా ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ వినయంగా సమాధానం చెప్పారు. మీతో ఓ విషయం చెప్పాలని పిలిపించాను. మీరు పని చెయ్యాలి అన్నాడు. చెప్పండి సార్, ముక్త కంఠంతో అన్నారు 3. ఈ నెల 25వ తారీఖు నుండి వచ్చే నెల 10వ తారీఖు వరకు మీరు 3 సెలవు పెట్టండి అన్నాడు రామ్ కుమార్. వాళ్ళకేం అర్థం కాలేదు. వాళ్ళు ఏ జన్మాన సెలవు పెట్టలేదు. అత్యవసర సేవలు అందించే ఉద్యోగం వాళ్ళది. ఎప్పుడు కబురు వస్తే అప్పుడు వెంటనే పరిగెత్తడం మాత్రమే తెలుసు. ఆఫీసర్ గారు అలా అడిగేసరికి అయోమయంగా అనిపించింది. ఎదురు తిరిగి ప్రశ్నలు వేయటానికి భయం వేసింది. వెర్రి మొహాలు వేసుకుని నిలబడ్డారు. మీకు రాయటం వచ్చా అడిగాడు రామ్ కుమార్. వచ్చునని తలాడించారు. 3కి 3 తెల్ల కాగితాలు ఇచ్చి నేను చెప్పింది రాయండి అని ఓ లీవ్ లెటర్ డిక్టేట్ చేశాడు. వాళ్ళని సంతకాలు పెట్టమని చెప్పాడు. వాళ్ళు సంతకాలు పెట్టాక అవి తీసుకుని లీవ్ శాంక్షన్ అని రాసి ఫైల్ చేశాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యూటీకి రావద్దు. ఇంట్లోనే ఉండండి. ఎవరైనా రమ్మంటే సెలవులో ఉన్నామని చెప్పండి అన్నాడు. ఏం అర్థమైందా? నేను చెప్పినట్లు చేయాలి. కాస్త కఠినంగానే చెప్పాడు. చిత్తం అంటూ తలాడించారు ఆ 3. వెళ్ళండి అని ఆయన చెప్పగానే వెనక్కు తిరిగారు. మాట, ఇక్కడ జరిగిన విషయం ఎవరితోనూ చెప్పొద్దు వెనక నుంచి వినిపించింది ఆఫీసర్ గారి కంఠం. మరో 4 రోజులు గడిచాయి. మంత్రి గారి ప్రోగ్రాం తారీఖులు నిర్ణయం అయిపోయాయి. మంత్రి గారి ప్రోగ్రాం అంటే సామాన్యమా? ఆయన వెంట బోలెడు మంది ఆఫీసర్లు వస్తారు. అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏ మాత్రం తేడా వచ్చినా మంగళాష్టకాలు తప్పవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వెంటనే మీటింగ్ ఏర్పాటు చేశారు డిఎం గారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని హెచ్చరించారు. మీ కింద పనిచేసే మెరికల్ లాంటి మనుషులందరినీ రంగంలోకి దింపండి. ఎవరి పని వాళ్ళు ఏ లోపం రాకుండా చేసుకోండి. ఏమైనా సమస్యలుంటే నాతో మాట్లాడండి. అర్ధరాత్రి అయినా ఫోన్ చేయడానికి వెనకాడొద్దు అని చెప్పాడు. అందరూ తలలూపారు. పనులన్నీ పర్యవేక్షించటానికి అందులోంచి ఓ ఆఫీసర్ని ఎంపిక చేశాడు. అతని పేరు వినోద్. అలాంటి వీవీఐపీ విజిట్స్ ఏడాదికోసారి జరుగుతూనే ఉంటాయి. కొత్త ఏం కాదు కానీ జాగ్రత్తగా ఉండాలి. గతంలో 3 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను కదా అని 4వ పిల్ల పెళ్ళిని ఆషామాషిగా తీసుకోడు కదా ఆడపిల్ల తండ్రి. ఇది అంతే. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడతారు. ప్రయత్నాలు మొదలు పెడతారు. ఏర్పాట్ల కోసం మీ డిపార్ట్మెంట్ నుంచి మెరికల్ లాంటి పనివారిని ఎంచి పంపమని అన్ని డిపార్ట్మెంట్ల వారికి తెలియచేశారు. అందరూ వెంటనే పంపిస్తామంటూ సమాధానమిచ్చారు. రామ్ కుమార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నాడు. అదేమిటి, మీ దగ్గర నుంచి లిస్టు రాలేదేమంటే, ఇదిగో ఇప్పుడే పంపిస్తున్నా అని ఓ 4 పేర్లు రాసి పంపాడు. మీరెప్పుడు పంపించమంటే అప్పుడు వాళ్ళని పంపిస్తాను అని చెప్పాడు. అలాగే పంపించాడు కూడాను. వాళ్ళకి ఏ పని రాదు, చెప్పింది చేస్తారంతే.
సొంత తెలివితేటలు లేవు. వినోద్ రామ్ కుమార్కి ఫోన్ చేసి, ఇదేమిటండి ఈ శాల్తీలను పంపించారు, వీళ్ళొత్త మొద్దులు అన్నాడు. అవును వినోద్, ఆ మాటకొస్తే నా డిపార్ట్మెంట్లో అందరూ మొద్దులే, పని వచ్చిన వాళ్ళెవరూ లేరు అన్నాడు రామ్ కుమార్. నవ్వేశాడు వినోద్. ఈ జోకులకేం లేండి, త్వరగా పంపించండి అనేశాడు. రామ్ కుమార్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. మరొక 2 సార్లు ఫోన్ చేసినా అదే సమాధానం. వినోద్కి విసిగేసింది. అవతల మిగిలిన వారందరి పనులు చకచక సాగుతూ ఉంటే కరెంటు వారి పని కుంటుపడుతోంది. డిఎంతో ఈ మాట చెప్పాడు. డిఎం గర్గ్ రామ్ కుమార్ని పిలిపించాడు. ఏమిటిది, మీరు మనుషుల్ని పంపలేదుగా, వినోద్ గోల పెడుతున్నాడు అన్నాడు. అదేమిటి సార్, వినోద్ అడగగానే పంపించాను. ఏం వినోద్, ఆయన ఎదురుగానే అడిగాడు రామ్ కుమార్. పంపించారు, వాళ్ళంతా పనికి మారిన వాళ్ళు చెప్పాడు వినోద్. దానికి నేనేం చెయ్యను సార్, మిగిలిన డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే మా వాళ్ళంతా మామూలు వాళ్ళు. మిగతా వాళ్లకున్నంత వర్క్ నైపుణ్యం మా వాళ్ళ దగ్గర లేదు. అప్పటికీ ఉన్న వాళ్ళల్లో మంచి వాళ్ళని ఎంచి పంపించాను సంజయ్ ఇచ్చాడు రామ్ కుమార్. అదేమిటండి అలా అంటారు, మీ డిపార్ట్మెంట్లో మెరికల్ లాంటి వాళ్ళు ఉంటేను. నిజం చెప్పాలంటే మిగిలిన అన్ని చోట్ల కంటే మీ దగ్గరే మంచి వర్కర్లు ఉన్నారు అన్నాడు వినోద్. ఏదో నన్ను సంతోషపెట్టాలని అంటున్నారు కానీ నా దగ్గర ఎవరూ లేరు, ఉన్న వాళ్ళని పంపించేశాను మీ దగ్గరికి. తన మాట మీదే నిలబడ్డాడు రామ్ కుమార్. ఆయన పంపించారంటున్నాడుగా, వాళ్లతో పని జరిపించండి అన్నాడు గర్గ్. ఆయనకింకా బోలెడని పనులున్నాయి. సణుక్కుంటూనే వెళ్ళిపోయాడు వినోద్. పంతానికి పోయి పని గడిపేద్దామనుకున్నాడు కానీ వీలవలేదు. మర్నాడు మీటింగులో అందరి ముందు ఈ అంశం లేవనెత్తాడు వినోద్. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు కానీ రామ్ కుమార్ పేచీ పెడుతున్నాడు అన్నాడు. రామ్ కుమార్ వెంటనే గళం విప్పాడు. నేను కొత్తగా వచ్చాను, నాకు తెలిసినంతలో మంచి వాళ్ళనే ఎంచి పంపించాను అన్నాడు. అందరూ మొహాలు చూసుకున్నారు. అది అసలు విషయం. పాపం ఆయనకేం తెలుసు. చూడండి, డిపార్ట్మెంట్లో 3 మెరికల్ లాంటి వర్కర్లు ఉన్నారు. బాలకృష్ణ, సత్యరాజన్, నరసింహులు. పనిలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అన్నాడు ఆఫీసర్. అవును, మీరు రొటీన్గా పంపే వాళ్ళని పంపమని చెప్పేస్తే మీ కింది వాళ్ళు వాళ్ళని పంపేసేవాళ్ళు. వాళ్ళ గురించి అందరికీ తెలుసు అన్నాడు మరో ఆఫీసరు. వాళ్ళు లీవ్లో ఉన్నారుగా తాపీగా చెప్పాడు రామ్ కుమార్. అందరూ ఆశ్చర్యపోయారు. అదేమిటి, 3 ఒకేసారి లీవ్లో వెళ్ళారా, ఎవరిచ్చారు అడిగాడు ఆఫీసర్. నేనే ఇచ్చాను, వాళ్ళు చాలా ఏళ్లుగా లీవ్ తీసుకోలేదు చెప్పాడు. అలా ఎలా ఇచ్చారు, ఎదురుగా మినిస్టర్ ప్రోగ్రాం ఉంటే మంచి వర్కర్స్కి సెలవు ఎలా శాంక్షన్ చేశారు నిలదీశాడు వినోద్. ఆ గుడ్డి కన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అని వాళ్ళకి లీవ్ ఇచ్చేశాను అన్నాడు రామ్ కుమార్. అతని వాలకం చూస్తూ ఉంటే చిరాకేస్తోంది వినోద్కి. రామ్ కుమార్ గారు, మీరు కొత్తగా వచ్చారు, ఒప్పుకున్నాం. మామూలుగా ఇటువంటి సమయానికి ఎవరి అవసరం ఎంత ఉంటుందో తెలుసుకోవాలనే చిన్న విషయం తెలీదా అన్నాడు. క్షమించండి వినోద్, నా పద్ధతి వేరు. నేను ఏ విషయం తెలుసుకోవాలన్నా కాగితాల ద్వారానే తెలుసుకుంటాను. ఇప్పుడు అలాగే తెలుసుకున్నాను. పాత ఫైళ్ళన్నీ క్షుణ్ణంగా తిరగేశాను. నా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న స్టాఫ్కి ఎప్పుడూ ఏ అవార్డులు రాలేదు. జాతీయ స్థాయిలో వదిలేయండి, మామూలుగా వచ్చే అవార్డులు కూడా చాలా తక్కువ మందికే వచ్చాయి. అలా వచ్చిన 3 ఎంచి మీకు పంపించాను. మీరు అడిగారని అవార్డులు వచ్చిన వాళ్ళ లిస్టు తిరగేశాను. మరి మీరందరూ ముక్త కంఠంతో చాలా గొప్ప పని వాళ్ళని మెచ్చుకుంటున్నా బాలకృష్ణ, సత్యరాజన్, నరసింహులు, వీళ్ళ 3 పేర్లు ఎక్కడా సోదిలో కూడా లేవు. ఇక వాళ్ళెంత గొప్పవాళ్ళో నాకెలా తెలుస్తుంది? పని విషయంలో ప్రజాభిప్రాయము, అవార్డుల విషయంలో కాగితాల మీద రికమెండేషన్లు పరిగణనలోకి తీసుకునే పద్ధతి అంటే నాకు పరమ చిరాకు. ఏదో ఒకటే ఎంచుకోవాలి. ఇప్పుడు అలానే ఎంచుకున్నాను. ఏ అవార్డుకి అర్హులు కాని నా స్టాఫ్ నా దృష్టిలో పనికి రాని వాళ్లే. రామ్ కుమార్ సమాధానం విని గర్గ్ మొహాన వేడినీళ్లు కొట్టినట్లయింది. మిగిలిన వాళ్ళంతా ఇబ్బందిగా కదిలారు. ఇక ఇక్కడ నాకేమీ పనిలేదు, నేను వెళ్తున్నా అంటూ లేచాడు రామ్ కుమార్. వాకిలి దాకా వెళ్ళి వెనక్కి తిరిగాడు. బై రేపు మంత్రి గారి ప్రోగ్రాంలో మంచి పనివారిని ఎంచి వారి చేతుల మీదుగా పురస్కారాలు ఇప్పిస్తారు కదా, ఆ లిస్టు ఫైనల్ అయిందా? నా డిపార్ట్మెంట్లో ఎవరి పేరైనా ఆ లిస్టులో ఉంటే నాకు చెప్తే వాళ్లకు లీవులు ఇవ్వను. అఫ్కోర్స్ అలా ఉంటే మీరు నాకు లెటర్ పంపిస్తారనుకోండి, ఊరికే గుర్తు చేస్తున్నా అనేసి తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
ఇది మరీ బాగుంది. పనికి అవార్డులకి లంకె పెడితే ఎట్లా? పనికి జీతాలు ఇస్తున్నారు. అవార్డు రావాలంటే మరి అందరూ ఒప్పుకోవాలి. 100 మందిలో ఒక్కరికే వస్తుంది అవార్డు అన్నాడు వినోద్. ఈయన మహా మొండివాడుట. అందుకే ఇన్ని ట్రాన్స్ఫర్లు గొడవను. ఎక్కడ ఓ ఏడాది స్థిరంగా ఓ చోట ఉంచరుట అన్నాడు మరో ఆఫీసరు. ఆ ముగ్గురిని లీవ్ క్యాన్సిల్ చేసి పిలిపించమని లెటర్ ఇవ్వండి సలహా చెప్పాడు మరో పెద్ద మనిషి. గర్గు మాత్రం ఏం మాట్లాడలేదు. మీటింగు ముగించి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. రామ్ కుమార్ ఫైల్ తెప్పించి తిరగేశాడు. రామ్ కుమార్ ఓ విభిన్నమైన వ్యక్తి. స్వప్రయోజనం కోసం ఉద్యమం లేవనెత్తే స్వార్థపరుడు కాడు. నిస్వార్థంగా తన వారికి మంచి జరగాలని కోరుకునే నిజమైన నాయకత్వ లక్షణాలు కలిగినవాడు. ఇటువంటి వారితో మంచిగా నడుచుకోవటమే మంచిది. కోరి వైరం తెచ్చుకోవటం ప్రమాదం. ఆ నిర్ణయానికి వచ్చాక మంత్రి గారి చేత అవార్డులు ఇప్పించే వారి లిస్టు తెప్పించాడు. అందులో వాళ్ళ ముగ్గురు పేర్లు లేవు. బాలకృష్ణ, సత్యరాజన్, నరసింహులు వాళ్ళ పేర్లు 3 లిస్టులో పైన రాసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి లిస్టు తెమ్మని పురమాయించాడు. రాజ్కుమారుడు తన దగ్గరకు రమ్మన్నాడు. వెంటనే వచ్చాడతను. మీ స్టాఫ్కి అవార్డులు ఇస్తున్నాము, వాళ్ళ లీవ్ క్యాన్సిల్ చేయించండి అని స్వయంగా లిస్టు అందించాడు. మీరన్నమాట నాకు నచ్చింది. మీరు చాలా సిన్సియర్ ఆఫీసర్. మీ వంటి వారు హెడ్గా ఉంటే ఆ డిపార్ట్మెంట్ బాగుపడుతుంది అని రామ్ కుమార్ని మెచ్చుకున్నాడు. అదేం లేదు సార్, యోగ్యులైన వారికి ప్రోత్సాహం అందించాలని నా తాపత్రయం అన్నాడు రామ్ కుమార్. తన రూమ్కు వెళ్ళి బాలకృష్ణ, సత్యరాజన్, నరసింహులు ముగ్గురిని పిలిపించి డ్యూటీలో జాయిన్ అవ్వమన్నాడు. వాళ్ళను వినోద్ దగ్గరకు పంపించాడు. వాళ్ళు యథాప్రకారం పనంతా నెత్తిన వేసుకున్నారు. మంత్రి గారి ప్రోగ్రాం బాగా జరిగింది. ఆయన చేతుల మీదుగా వాళ్ళ ముగ్గురు అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఆ 7 హైదరాబాద్లోనూ పురస్కారాలు వచ్చాయి వాళ్ళకి. ఆ తర్వాత రామ్ కుమార్ డిపార్ట్మెంట్లో చాలామందికి అవార్డులు వచ్చాయి, ఢిల్లీలో కూడా. ఆ మరుసటి నెలకు రామ్ కుమార్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ వేల్ట్కి అతను ఊరొచ్చి 6 నెలలయ్యింది. అంత సీనియర్ ఆఫీసర్ని 6 నెలల్లోగా అకారణంగా ట్రాన్స్ఫర్ చేయడానికి రూల్స్ అంగీకరించవు. అందుకే అంతవరకు ఆగారు. ఆ తర్వాత అతనికి సెండ్ ఆఫ్ అంతా రొటీన్గా జరిగిపోయింది. పనివాడిని వెంట పెట్టుకుని తనకున్న కొద్ది సామాను సర్దుకుని స్టేషన్కి వచ్చాడు రామ్ కుమార్. అతని స్టాఫ్లో చాలామంది స్టేషన్కి వచ్చారు. సార్, ఇదే పని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నా మాకెప్పుడూ అవార్డులు రాలేదు. మీరొచ్చారు, మాకు కూడా గుర్తింపు వచ్చింది సార్. మీరు ఇంకా కొన్నేళ్లుంటే మా అందరికీ ఇంకా మంచి జరిగేది సార్. ఇంత త్వరగా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది సార్ అన్నారు కృతజ్ఞతతో కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. చిన్నగా నవ్వి వాళ్ళ భుజం తట్టాడు రామ్ కుమార్. రైలు వచ్చింది. అందులో ఎక్కాడు. కదులుతున్న రైల్లో మరో ఊరికి ప్రయాణం అయ్యాడు. సంచారిలా తిరగటం అతనికి అలవాటే. అతని స్వభావం కారణంగా ఎక్కడా స్థిరంగా ఉంచరు. ఓ విధంగా ఆలోచిస్తే రామ్ కుమార్ లాంటి వాళ్ళు ఒకచోట పాతుకుపోయి ఉండే కంటే 10 చోట్ల తిరిగితేనే మంచిది. మరో 10 మందికి మంచి జరుగుతుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.